హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ లాక్సీ కేర్ ఆఫ్ క్రికెట్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ గువాహటిలో జరుగుతుంది. సిఎస్కే తోని ఫస్ట్ మ్యాచ్ గెలిచారు కదా ఆర్ఆర్, అదే గ్రౌండ్ లో. చాలా బౌన్సీ వికెట్. ఇప్పుడు అడ్వాంటేజ్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రాకి, ఆర్చర్ కి, బర్గర్ కి, షార్దుల్ ఠాకూర్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఆ పిచ్ లో, ఎందుకంటే అతను క్రాస్ వేస్తాడు. వికెట్ నుంచి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ వర్సెస్ రోహిత్ శర్మ. జోఫ్రా ఆర్చర్ ఏమో బౌన్సర్స్ ఎక్కువ వేస్తాడు. రోహిత్ శర్మ ఏమో ఫుల్ షాట్, ఫేవరెట్ షాట్ అతనికి. జడేజా వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఏమవుతుందో. ఆర్ఆర్ కి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ సూపర్ కెప్టెన్సీ చేసిండు. దే హ్యావ్ డిఫెండెడ్ టు 15 runs in last 2 overs. తుషార్ దేశపాండే అమేజింగ్ బౌలింగ్. ముంబై లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది, చాలా చేంజెస్ చేయడం వల్లనేమో. దీపక్ చహర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ ముంబై ఓడిపోయి కొంచెం దెబ్బతిన్న సింహం లాగా కనిపిస్తుంది. ఐ థింక్ దే విల్ గివ్ కమ్బ్యాక్ టుడే. రాజస్థాన్ విషయానికి వస్తే, రాజస్థాన్ ఎప్పుడూ లీగ్ మ్యాచెస్ లో ఇలా పర్ఫెక్ట్ గానే ఆడుతుంది, మంచి ఫేవరెట్స్ లాగా కనిపిస్తుంది. కానీ ప్లే ఆఫ్ లోకి వచ్చేసరికి ఒక ఇన్నింగ్స్ లో 1-2 overs 3 overs సినారియో చేంజ్ అవడం వల్ల మొత్తం వాళ్ళు మ్యాచ్ లూజ్ అయిపోయి టైటిల్ గెలవలేకపోతున్నారు. చూడాలి ఈ సీజన్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ ఏం చేస్తాడు. ఇన్ని ఇయర్స్ లో కంటే చాలా బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఫినిషర్స్ హెట్మయర్, పెరెరా ఉన్నారు. ఓపెనింగ్ లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఆరెంజ్ క్యాప్ విన్నర్ లాగా కనిపిస్తున్నారు. అండ్ వన్ డౌన్ లో ధ్రువ్ జురెల్ జరిగిన 2 మ్యాచెస్ లో ఆర్ఆర్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ లో కూడా హెల్ప్ చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో జడేజా ఉండడం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ అతను. సిఎస్కే లో ఇన్ని ఇయర్స్ ఆడి మళ్ళీ ఫస్ట్ ఆయన రాజస్థాన్ టీమ్ కి కంబ్యాక్ ఇచ్చాడు. రాక్ స్టార్. నౌ హీఈస్ నాట్ తలపతి, హీఈస్ రాక్ స్టార్ జడేజా. రాజస్థాన్ కి చాలా బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, ధ్రువ్ జురెల్. ఫినిషింగ్ లో కూడా మంచి జోఫ్రా ఆర్చర్ దాకా బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. రవి కృష్ణాయ్ విల్ బి ఏ క్రూషియల్ ప్లేయర్ ఇన్ దిస్, బికాస్ అతను చూసాం జీటీ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిండు. ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ బీట్ చేసినాడు. ఒక బాల్ అయితే రషీద్ ఖాన్ ని బీట్ చేసింది, కీపర్ ని బీట్ చేసింది, 4 కూడా వెళ్ళిపోయింది. అసలు ఎవరికి దొరకకుండా 10th ఓవర్ తర్వాత తీసుకొస్తున్నారు అతన్ని, విచ్ ఇస్ ఏ గుడ్ మూవ్. ఇంకా రాజస్థాన్ లో ఫెరెరా ఒక్కడు ఫైర్ అయితే ఆ టీం ఇంకా వేరేలాగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ విల్ ఆల్సో బి ట్రైయింగ్ ఫర్ ద ఆరెంజ్ క్యాప్ దిస్ సీజన్. రాజస్థాన్ ఓపెనింగ్ లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్స్ ఉన్నారు కాబట్టి ముంబై ఓపెనింగ్ పవర్ ప్లే లో మన మందిర్ ఆఫ్ స్పిన్నర్ తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ముంబై స్పిన్నర్ మయాంక్ మార్గన్ రన్స్ లీక్ చేస్తున్నాడు. మేబీ మిచెల్ సాంట్నర్ ఎట్లయినా ఉంటాడు కాబట్టి హీ విల్ టేక్ ద చార్జెస్. అతను కూడా స్లోవర్స్, మిక్సప్స్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి అతనికి. వికెట్ నుంచి బౌన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతని నుంచి. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. హై స్కోరింగ్ మ్యాచ్ ఉండొచ్చు. అంటే పార్ స్కోర్ 180, 170 లో ఉంటుంది మ్యాచ్. టాస్ గెలిస్తే దే విల్ బి చూసింగ్ టు బౌల్, ఎందుకంటే ఎర్లీ వికెట్ తీసి ప్రెజర్ పెడదామనే ఉద్దేశంలో ఉంటారు ఎవరైనా. బికాస్ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ వికెట్, రెడ్ సాయిల్ వికెట్. ఈ రోజు అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా కాంటెస్ట్ మీదనే ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. ఎంఐ 16 గెలిచింది, రాజస్థాన్ 14 గెలిచింది. ఓన్లీ 2 games డిఫరెంట్. ఎంఐ హ్యాస్ డిఫీటెడ్ డామినెంట్లీ లాస్ట్ టైమ్ వెన్ దిస్ టూ మెట్. దే డిఫీటెడ్ రాజస్థాన్ బై 100 runs. ఈ రోజు ప్రెడిక్షన్ విషయానికి వస్తే రెండు టీమ్స్ చాలా అంటే చాలా బ్యాలెన్స్ గా ఉన్నాయి. నో డౌట్ దీస్ 2 teams ఆర్ గోయింగ్ టు బి ఫేవరెట్స్ ఇన్ దిస్ IPL 2026 ఫర్ ద ప్లే ఆఫ్స్. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ ఎర్లీ వికెట్స్ పడితే కనుక ఎంఐ హ్యాస్ ఛాన్స్. అండ్ ఎంఐ లో చాలా డీప్ డౌన్ బ్యాటింగ్ ఉంది. ముంబై లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి కసిగా కనిపిస్తుంది. ఐఎమ్ గోయింగ్ విత్ ఎంఐ టుడే. So that's it for the today's preview, guys. We'll meet after the match. Until then, subscribe, like, share, support.